నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరులో అమరావతి చిత్రకళ వీధి ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం అట్టహాసంగా జరిగింది. మంత్రులు కందుల దుర్గేష్, పెమ్మసాని చంద్రశేఖర్ అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని, కళాకారుల అత్యున్నత సృజనాత్మకతను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం శుభపరిణామమని అన్నారు. గతంలో కళాకారులు 4 గోడలకి పరిమితం అయ్యేవారని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వినూత్న కార్యక్రమాలతో కళాకారులను ప్రోత్సహిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఏటా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. మనుషులు మాట్లాడకముందే చిత్రాలు గీశారని, అక్షరాలు పుట్టకముందే తమ ఆలోచనలను రాతిపై చెక్కారని గుర్తు చేశారు. ఎంపీలు రఘురామకృష్ణంరాజు, భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యేలు మాధవి, నజీర్, రామాంజనేయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాటన్నిటిని మీరు చూసి తద్వారా ఒక ఇన్స్పిరేషన్ పొంది మీరు కూడా ఒక్క కళారంగం అనే నేను చెప్పడం లేదు, మీకు ఏ రంగాల్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగాలలో పూర్తి స్థాయిలో మీ ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం, అది సాధించుకోవడానికి మీ చదువుతో పాటు మీరు ఇతరత్ర రంగాల్లో కూడా మీరు మంచి లక్షణాలను పెంపొందించుకుంటే ఖచ్చితంగా తర్వాత మీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా ఆ రంగంలో మీరు నాయకులుగా ఉండగలుగుతారనేటువంటి మాటని తెలియజేస్తూ, ఇది కేవలం మీకు ఔత్సాహికులైనటువంటి కళాకారులకు, దాంతోపాటు ఎవరైతే కళల్ని ప్రోత్సహించేటువంటి వ్యక్తులు ఉన్నారో వారందరికీ ఒక సదవకాశం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కొంతమంది విమర్శిస్తున్నారు రహదారిని మూసేసి ఈ కార్యక్రమం చేయాలని. నేను ఒక్కటే మనవి చేస్తున్నాను, ఏనాడు కూడా 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వ హయాంలో కళాకారుల మొహంలో చిరునవ్వు మనం చూడలేదు. వారికి ఇచ్చేటువంటి పురస్కారాలను ఆపేశారు. అది ఉగాది పురస్కారాలు కానివ్వండి, కళారత్న పురస్కారాలు కానివ్వండి, కందుకూరి పురస్కారాలు కానివ్వండి, నాటక పురస్కారాలు కానివ్వండి, దేనిని కూడా వారు ఏ ఒక్క రోజును కూడా అమలు చేయలేదు. ఇవాళ మళ్ళీ మనకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పురస్కారాలని మళ్ళీ కొనసాగిస్తున్నాం, మళ్ళీ పునరుద్ధరిస్తున్నాం. తద్వారా ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్నాం, ఏదైతే కళారూపాలు అత్యద్భుతమైనటువంటి రూపాన్ని పోసుకుని ప్రపంచ విఖ్యాతంగా మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాయో అటువంటి కళాకారుల యొక్క ప్రతిభను గుర్తించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కష్టాలైనా సరే సర్వవేళలా కూడా సిద్ధంగా ఉంటుందనేటువంటి మాటని నిరూపించడానికి ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేసుకుంటూ, అద్భుతంగా వారు చేశారో మీకు అర్థమవుతుంది, దాని వెనుకున్నటువంటి కృషి మీకు అర్థమవుతుంది. దాన్ని మీరు కూడా అలవర్చుకోండి. ఒక నాటకం కానీ, ఒక పాట కానీ, లేకపోతే ఒక నృత్యం కానీ, ఒక కళారూపం కానీ, జానపద కళారూపాలు కానీ ఎందులో అయినా సరే మీకు ఆసక్తి ఉంటే దాన్ని పెంచి పోషించుకోవడానికి అవకాశాన్ని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సదా సంసిద్ధంగా ఉందనేటువంటి మాటని మరొకమారు మీ అందరికీ తెలియజేస్తూ, అందిపుచ్చుకోవాల్సిందిగా విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటే, ప్రాచీన భాష మనుషులు మాట్లాడక ముందే ఆ రోజుల్లో చిత్రాలు గీశారు. అక్షరాలు పుట్టక ముందే తమ ఆలోచనలను రాతిపై చెక్కారు. వేల సంవత్సరాల ముందు జరిగినటువంటి రాజకీయ చర్చలు మనకి ఈరోజు గుర్తుండవు. అదేవిధంగా ఈరోజు మాట్లాడుతున్నటువంటి రాజకీయ చర్చలు కూడా వందల వేల సంవత్సరాల తర్వాత గుర్తుండవు. కానీ ఆ రోజు చెక్కినటువంటి శిల్పాలు, కళలు ఈ రోజుకి గుర్తుంటున్నాయి. అదేవిధంగా ఇప్పుడు చేసేవి కూడా చరిత్రలో గుర్తుంటాయని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కళాకారుడు అంటే ఒక జాతి సంస్కృతికి ప్రతిబింబం, ఒక సమాజ చరిత్రకు సాక్ష్యం, ఒక తరానికి వారసత్వం, అదేవిధంగా ఒక ప్రాంత సృజనాత్మకతకు ప్రతీక. అలాంటి కళ ఇందాక వీరందరూ చెప్పినట్టుగా కేవలం గోడల మధ్య మాత్రమే ఉండకూడదని చెప్పి ఈ రోజున వీధినే ఒక విశాలమైన ప్రదేశంగా మార్చి
ఇంతమందిని ఒక చోటకి తీసుకొచ్చి అందరికీ పరిచయం చేస్తున్నటువంటి ఈ సాంస్కృతిక శాఖ మాత్యులు కందుల దుర్గేష్ గారికి, అదేవిధంగా కల్చర్ అండ్ క్రియేటివిటీ చైర్మన్ తేజస్విని పొడవాటి గారికి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఇది ప్రజలందరికీ రావాలి, ప్రతి మనిషిని తాకాలి, ప్రతి కళాకారుడికి ఒక స్ఫూర్తిగా నిలవాలి, అదేవిధంగా వారికి గౌరవాన్ని తీసుకురావాలి. ఒక్కసారి మీరు తీసుకుంటే తేజస్విని గారు ఇంజనీరింగ్ జాబ్లో అద్భుతంగా సంపాదించుకుంటా ఉన్నారు. ఇంజనీరింగ్ జాబ్లో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత నా కజిన్సే కొంతమంది ఉన్నారు హైదరాబాద్లో, ఈ రోజున దాదాపు ₹1 కోటి శాలరీ తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం కానీ, తెలుగు ప్రజలు, సంస్కృతి, సమాజ సేవ పట్ల ఉన్నటువంటి అభిమానం కానీ భావాలతో ఉండి ఒకప్పుడు ఎన్జిఓ సంస్థని పెట్టి స్వచ్ఛ ఒంగోలుగా చేసి అవార్డు తీసుకున్నారు. అదేటువంటి ఉత్సాహంతో ఈ రోజున ఈ కల్చర్ అండ్ క్రియేటివిటీ శాఖలో కూడా తీసుకున్నారు. అందులో ఎక్కువ బడ్జెట్ లేదు. ఇంతమందిని గత సంవత్సరం రాజమండ్రిలో 500 మందిని ఇట్లానే వీధిగా తీసుకువచ్చి మొట్టమొదటిసారి, అంటే ఈ కార్పొరేషన్ల చైర్మన్లు కానీ మంత్రిత్వ శాఖలకు కానీ ఎంతోమంది తీసుకుంటారు, కానీ న్యాయం చేసేవాళ్ళు తక్కువ. న్యాయం చేయాలంటే ఒక డ్రైవ్ ఉండాలి, మనలో ఒక ప్యాషన్ ఉండాలి. సమస్యలు ఎన్నున్నా కూడా వాటన్నిటినీ కూడా ఓపికతో చేసుకురావాలి. ఈ విధంగా ఈరోజే చూస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఈ ప్రాంతంలో ఈరోజు శంకర్ విలాస్ బ్రిడ్జ్ జరుగుతూ ఉంది, ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి. వచ్చే సంవత్సరం పెట్టుకోమని అడిగాం, లేదంటే ఒక వీధిలో పెట్టుకోమన్నా కూడా లేదు. ఆ కళాకారులందరికీ ఈ సెకండ్ సాటర్డే సండే ఎంతో కొంత ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి ట్రాఫిక్ వాళ్ళతోటి, ఎమ్మెల్యేలతోటి, అందరితోటి కోఆర్డినేట్ చేసుకొని ఈ రోజున పట్టుదలతో ఇంతమంది కళాకారులు, దాదాపు 800 కళాకారులను ఇక్కడ తీసుకొచ్చి ఒక మంచి ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. గుంటూరు ప్రజలు కూడా కొంచెం ఇబ్బంది అయినా కూడా దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. మెగా డిఎస్సీపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ గుంటూరు కలెక్టరేట్ వద్ద వైసీపీ చేపట్టిన రీలే నిరాహార దీక్షలు ముగిశాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు, పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి పాల్గొని దీక్షలో కూర్చున్న నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమాకు నిమ్మరసమిచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల బతుకులతో చంద్రబాబు, లోకేష్ ఆటలాడుకుంటున్నారని ఆరోపించారు. అడుక్కునేవాడు ఆత్మ గౌరవంతో బతుకుతున్నాడు కానీ తండ్రి కొడుకులు అవినీతికి అదుపు లేకుండా పోతుందని అన్నారు. చంద్రబాబు హయాంలో గంజాయి వ్యాపారం విచ్చలవిడిగా నడుస్తుందని, కూటమి పతనానికి అందరూ ఎదురు చూస్తున్నారని చెప్పారు. అధ్యక్షులు అంబటి రాంబాబు గారు, లక్ష్మీ పార్వతి గారు, నూరి ఫాతిమా గారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేస్తారు. నాలుగాకులు ఎక్కువ చదివాడు ఆయన వచ్చి ఇంకా పూర్తిగా సర్వనాశనం చేసి పడేస్తా ఉన్నాడు. ఈరోజు విద్యా వ్యవస్థ ఎలా తయారైందో, నేను ఒక తెలుగు అకాడమీ చైర్పర్సన్గా పనిచేసినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అకాడమీని తీసుకురావటమే కాకుండా ఆ నిధులన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చి వాటన్నిటినీ కూడా మేము చాలా పెంచి 60 కోట్లు 150 కోట్లు తెలంగాణ ప్రభుత్వం నుంచి దాన్ని ఇంకా మేము ఒక 60 కోట్లకు పెంచి 200 కోట్లు చేసి పెడితే ఈరోజు ఈ లోకేష్ ఆ ఫండ్స్ అన్నిటినీ కూడా వాళ్ళు నియమించినటువంటి వ్యక్తుల ద్వారా ఆ ఫండ్స్గా చేస్తూ మొత్తం అకాడమీని సర్వనాశనం చేస్తూ ఉన్నాడు ఈ లోకేష్. ఇతనికి ఓ అంటే నారాదు, చదువు లేదు, పాడు లేదు, సర్టిఫికెట్లన్నీ కూడా వాళ్ళ నాన్న కొనిచ్చినాయే. అందుకనే ఈరోజు ఈ అభ్యర్థులు డిఎస్సి రాయటం అంటే ఎంత కష్టమైన విషయమో అతనికి అర్థం కాదు. ఎందుకంటే అతని జీవితంలో కష్టపడి ఒక్క పరీక్ష కూడా రాసింది లేదు కదా. అందుకనే ఈరోజు ఎంతమంది అభ్యర్థులు ఎన్నో సంవత్సరాలు దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలా కష్టపడి రాసినటువంటి అభ్యర్థులకి, నిజంగా మెరిట్ సాధించినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా
లోకేష్ ఒక్కొక్క సీటు 15 లక్షలకి పూర్తిగా ఎవరు డబ్బు ఇచ్చారో వాళ్ళకి అమ్మేసుకొని, ఎందుకంటే చాలా పేదవాళ్ళు లోకేష్, మీకు తెలియదు కదా, నేనే చెప్పగలను అమ్మమ్మను గనుక. ఏంటంటే చాలా పేదవాడు, అతనికి బట్టలు లేవు, పాపం కారు లేదు, మరి తినడానికి తిండి కూడా లేని దరిద్రం అనుభవిస్తూ ఉన్నాడు. అందుకనే ఇప్పుడు డబ్బులు కావాల్సి వచ్చి ఈ పేద మరి డిఎస్సి అభ్యర్థులు వీళ్ళ సొమ్ము కోసం ఈ విధంగా పాకులాడుతూ ఉన్నాడంటే మరి అంత దరిద్రుడైతేనే కదా. లక్షల కోట్లు వాళ్ళ బాబు సంపాదించి పెట్టాడు కదా, 6 లక్షల కోట్లు ఇప్పటి వరకు సంపాదించి ఏం చేసుకుంటారో కూడా, పోయేటప్పుడు ఎంత కట్టుకుపోతారో కూడా తెలియదు. వెంట పెట్టుకొని ఆయనకొకడు, మళ్ళీ ఈ లోకేష్కి ఒక కొడుకు, వీళ్ళందరూ ఎన్ని తరాలు తిన్నా కూడా తరగనంత ఆస్తులు సంపాదించారు. కానీ ఈరోజు ఈ పేద అభ్యర్థులు వీళ్ళ డబ్బు కక్కుర్తి పడేంత హీన స్థితికి, నీచ స్థితికి మరి ఈ తండ్రి కొడుకులు దిగజారంటే వాళ్ళు దరిద్రులుగా ఇంకేం చెప్పుకోవాలి. ఈ నిరాహార దీక్ష శిబిరం చివరి రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు డిఎస్సి ఎగ్జామ్స్లో జరిగిన అవకతవకల మీద ఉద్యమ రూపాన్నిచ్చే కార్యక్రమంలో 31వ తారీఖున కలెక్టరేట్లో కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వటం, ఆ తర్వాత 7, 8, 9, 7, 6, 7, 8 తారీఖులు నిరాహార దీక్ష శిబిరాన్ని నిర్వహించటం, 10వ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఈ భాగం అయిపోయింది, ఇంకొక భాగం ఉంది. అది ఎల్లుండి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాలి. దానికి సంబంధించిన ఎక్కడి నుంచి ఎక్కడికో నేను ఫాతిమా గారితో మాట్లాడి మేము రేపు ఉదయానికి మీకు ఆ సమాచారాన్ని ఇస్తాం. దానిలో కూడా పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు, మహిళలు అందరూ పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చివరి రోజున టౌన్ అధ్యక్షురాలైనటువంటి నూరి ఫాతిమా గారు నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఇంకా చాలామంది ఎఫిలియేటెడ్ వింగ్స్, ఎస్సీ వింగు, అదేవిధంగా మరి ట్రేడ్ యూనియను, అడ్వకేట్సు, ప్రచార విభాగం, ఇలా చాలామంది మహిళలు అందరూ కూర్చున్నారు. అన్నిటికన్నా మించి తండ్రి గారేమో జైల్లో ఉన్నాడు, కూతురు టౌన్ అధ్యక్షురాలు నిరాహార దీక్షలో ఉన్నది. ఇది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అక్రమాలు జరిగినాయో మన ప్రియతమైన నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా మరి ఈ రాష్ట్రానికి అలాగే ఈ దేశానికి కూడా తెలియజేయడం విత్ ఎవిడెన్స్, విత్ ప్రూఫ్ మరి నడిపిస్తుందో మనం చూస్తున్నాం. నీతి, న్యాయం, నిజాయితీ అని చెప్పి మన దేశంలో మరి వ్యవస్థ నడవాల్సింది, పోలీస్ వ్యవస్థ నడవాల్సింది కూడా వాళ్ళ ఆ మూడింటిని కూడా లెక్క చేయకుండా ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం చెప్పిందో అదే విధంగా నడుస్తూ ఈ రోజు అన్యాయంగా యువతరాన్ని మరి గొంతెత్తుతున్న ప్రతి ఒక్క యువతరాన్ని ఏ విధంగా ఇబ్బంది పడుతుందో మనం చూస్తున్నాం. ఈ రోజు దీనికి జెన్జీ వార్ అని పెట్టడానికి ముఖ్యంగా కారణం ఏంటి అనంటే ఈ దేశానికి యువతరం నిద్రపోలేదు, యువతరం మేలుకొనే ఉంది. యువతరం పోరుబాట పడితే ఏ విధంగా ఉంటుందో ఈ యువతరం చూపించడం జరిగింది. మరి కేంద్ర మంత్రి మరి ఏ విధంగా రాజీనామా చేయించారో మా డిమాండ్ కూడా అదే. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు తప్పుకుంటేనే మంచిది. తప్పు చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు అనంటే నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారికి తెలియకుండా మరి మెగా డిఎస్ఎల్లో ఏ విధంగా మరి మీరు చూసుకుంటే 400 ఉద్యోగాలు, స్పోర్ట్స్ ఉద్యోగాల్ని ఏ విధంగా అమ్ముకున్నారో మనం అందరం చూసాం. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి, కాల్ లెటర్ వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాల్ని వేరొకళ్ళ పేర్లతో మరి వాళ్ళకి లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఇది కాదా అవినీతి అని చెప్పి అడుగుతున్నాం. దీని గురించి ప్రశ్నించే వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మనం చూస్తున్నాం. చాలా మంది యువతరం వాళ్ళు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళని మరి రోడ్డు మీద రాకుండా వాళ్ళు ఏ విధంగా
మరి ఇబ్బంది పెడుతున్నా మనం చూస్తున్నాం. ఎలా ఇబ్బంది పెడుతుంది అని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరు గొంతెత్తినా వాళ్ళని జైల్లోకి పంపించడం, ఎవరు గొంతెత్తినా వాళ్ళని మీద కేసులు పెట్టడం, ఎవరు గొంతెత్తితే వాళ్ళని లేకుండా చేయటమే ఈ కూటమి ప్రభుత్వం ప్రధానమైన ఉద్దేశంగా ఉంటుంది. మెగా డిఎస్సీపై వైసీపీ విష ప్రచారం మానుకోవాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచించారు. అసత్య ఆరోపణలు మానుకొని ఆధారాలుంటే రావాలని అంబేద్కర్ సర్కిల్లో శనివారం ఆలపాటి బైఠాయించారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ తమ ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన వారిని కూడా అవమానించేలా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఎక్కడ అక్రమాలకు తావు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేపట్టామని అన్నారు. ఉద్యోగ అవకాశాలు యువతకి కల్పిస్తామని చెప్పి కనీసం ప్రతి సంవత్సరం జాబ్ వైసీపీ పార్టీ వారు ఈ 2 సంవత్సరాల్లో కూటమి నాయకత్వంలో జరిగినటువంటి పాలన ఈ రోజున ప్రతి ఇంటికి కూడా ఏ రకమైనటువంటి పాలన, ఆ పాలనలో ఎలాంటి సంక్షేమం, ఎలాంటి అభివృద్ధి, ఎలాంటి సామాజిక మార్పును తీసుకొచ్చామో ఒక పక్కన తెలియజెప్తా ఉన్నాం. ఇంకో పక్కన సమర్థవంతంగా, శక్తివంతంగా యువశక్తి నిర్వీర్యం కాకుండా ఏ రకంగా కాపాడాలని అనునిత్యం సాంకేతిక పరంగా, విద్యాపరంగా, వైద్యపరంగా, ఆరోగ్యపరంగా సంతోషంగా, ఆనందంగా జీవించేలాగా చేయాలని ఒక పక్కన ఆలోచిస్తూ ఉంది ఈ కూటమి నాయకత్వం. ఇలాంటి సందర్భంలో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా అక్కడ కేంద్రంలో ఎవరైతే నీట్ పరీక్షలు జరుపుతూ ఉంటారో అక్కడ లీకేజ్ అయిన సందర్భంలో అనుకోని సంఘటనలు జరగటం వల్ల అక్కడున్న కేంద్ర మంత్రివర్యులు రాజీనామా చేసిన సందర్భంలో అదేదో ఇక్కడ మసిపూసి మారేడికాయ చేసి యువతని భ్రమలకి గురి చేయాలని చేసే ప్రయత్నంలో భాగంగా ఒక డ్రామా ఈ రాష్ట్రంలో బిగినైందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. మొన్నటికి మొన్న విజయవాడలో, నిన్న మన గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర జంజీ పేరుతో పూర్తిగా వైసీపీ పార్టీ వారు, ఏ ఒక్క యువకుడు లేడు అక్కడ, కేవలం వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో జంజీ పేరిట నాటకం బిగించేశారు. ఏమిటా నాటకం అంటే, యువనాయకుడు నారా లోకేష్ గారు డిఎస్సి పరీక్షా విధానంలో లోటుపాట్లు ఉన్నాయి, అక్రమాలు జరిగినాయి కాబట్టి రాజీనామా చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. నిన్న కూడా అడిగాను, నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా, నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా, లేకపోతే లాడ్జ్ సెంటర్లో ఈ రోజున 10ంటికి కూర్చుందాం రండి, మీ వాదం వినిపించండి, మీరు ఏమి తప్పు జరిగిందో చెప్పడానికి ప్రయత్నించండి. రావాలా. కానీ నేను ఈరోజు చెప్తా ఉన్నా, మీకు రాజకీయ జ్ఞానం లేదు, సమర్థత లేదు, ఏ రకంగా మాట్లాడాలో తెలీదు, రాజ్యాంగంలో భావస్వేచ్ఛ
ఉంది అని చెప్పి ఆ భావాన్ని మీ ఇష్టం వచ్చిన విధంగా వ్యక్తీకరించే సాంప్రదాయాన్ని అయితే పొందుతున్నారు. కానీ ఆ సాంప్రదాయాన్ని సమాజానికి ఉపయోగపడేలాగా, సమాజం హర్షించేలాగా చేయకపోగా సమాజానికి నష్టం కలిగేలాగా ఈనాడు మీరు వ్యవహరిస్తున్నారనేది అది వాస్తవం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు ఏ అంశంలో కూడా జరిగిన డిఎస్సి నోటిఫికేషన్ నుంచి ఉద్యోగ నియామకాల వరకు 148 రోజుల్లో గతంలో ఎవరూ చేయలేనటువంటి, ఎక్కడ తప్పులు దొరలకుండా ప్రవేశ పరీక్ష పత్రాలని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా కండక్ట్ చేయటమే కాకుండా ఆ తర్వాత వెరిఫికేషన్స్, స్పోర్ట్స్ కోటా కూడా వెరిఫికేషన్స్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగా చిన్న పొరపాటు లేకుండా చేశామని అటు మంత్రివర్గం, పార్టీ యంత్రాంగం ఎవరు చెప్పినా కూడా ఏదో ఒక రకంగా మసిపూసి లేకపోతే గుడ్డగాల్చి ఎదుటివాడి మీద వేస్తే ఏదో రకమైనటువంటి మసి అంటకపోద్దా అని చెప్పి మీ ప్రయత్నానికి ఈ రోజున మీరు నిజంగా చెప్పాలంటే ఇంత అవివేకంగా, హీనంగా, ఏ రకం కూడా ఆలోచన లేకుండా అనర్థకాలను తీసుకురావడానికి, అల్లకొల్లలను సృష్టించడానికి ప్రయత్నించిన మిమ్మల్ని అర్థం చేసుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలు. మార్పు కావాలని కోరుతూ సిపిఐ గుంటూరు నగర సమితి శనివారం కొత్తపేటలో పాదయాత్ర కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించింది. సిపిఐ గుంటూరు జిల్లా సహాయ కార్యదర్శి మేడ హనుమంతరావు ఈ యాత్రను ప్రారంభించారు. సర్దార్ భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం హనుమంతరావు మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అవినీతి అక్రమాలకు కేంద్రంగా మారిపోయిందని మండిపడ్డారు. రాముడి పేరుతో దేశ ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన బీజేపీ నాయకులు రామ మందిరంలో ఆ రాముడు సొమ్ముని 200 కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. తమ ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. వినియోగదారుల కొనుగోలు శక్తి క్షీణించడంతో చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కుటుంబాలు వైద్య చికిత్సలను వాయిదా వేసుకుంటుంది. సోదరి సోదరులారా, ఎన్డీఏ కూటమి బీజేపీ ప్రభుత్వం గత 12 సంవత్సరాల క్రితం దేశంలోని ప్రజలందరికీ అలివి కాని హామీలు ఇచ్చి అబద్ధ ప్రచారాలతోటి బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ కులాలు మతాల మధ్య చిచ్చులు పెట్టి కాలక్షేపం చేస్తున్న పరిస్థితి దేశ ప్రజలు గమనిస్తా ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం గత 12 సంవత్సరాల క్రితం మేము అధికారంలోకి వస్తే అన్ని రకాల ప్రజలను ఆదుకుంటామని చెప్పేసి మాటలు చెప్పారు. ఇవాళ దేశంలో అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు, కర్షకులు, రైతుల వ్యతిరేక విధానాలని తిప్పికొట్టాలని చెప్పేసి ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రకాల ఉద్యోగులు, కార్మికులందరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితుల్లో భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ పిలుపుల మేరకు ఈ నెల 6వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు పాదయాత్రలు జరిపి అన్ని వర్గాల ప్రజలకు సమస్యలు వివరించి బదలావ్ జరూర్ హై, మార్పు కావాలని నినాదంతోటి దేశవ్యాప్తంగా ఇవాళ నిరసన తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ అదేవిధంగా ఈ పాదయాత్రలు అయిపోయిన తర్వాత సెప్టెంబర్ 1వ తారీఖున ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద లక్షలాది మంది ప్రజలతోటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రామలీలా మైదానంలో పెద్ద యుద్ధ నిరసన తెలియజేస్తా ఉన్నాం.
విధంగా చెప్పుకుంటూ పోతే బీజేపీ ప్రభుత్వం ఈ 12 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క ప్రజలు కూడా అన్యాయం చేస్తూనే కాలక్షేపం చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకంగా కూడా పనిచేస్తూ ఉన్నది. అదేవిధంగా 2005లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వామపక్ష పార్టీలన్నీ కలిపి ఆ రోజు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని ఆ రోజు ప్రవేశపెడితే ఇవాళ గ్రామీణ వ్యవస్థ ఆ రోజు బాగుపడాలని చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చిన గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ పేరుంది. అదేవిధంగా దాని రోజు యూపీఏ రెండో గవర్నమెంట్ లో మన్మోహన్ సింగ్ ని ఒత్తిడి పెట్టి గ్రామీణ ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో అది సరైనది కాదని ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఇవాళ రాముడు కొలుస్తా ఉన్నారో ఆ రాముడి పేరు వచ్చేటట్టు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టాన్ని రద్దు చేసి వీపీకి రామ్కి అది పథకం మీద తీసుకొచ్చి ఇలా గ్రామీణ వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేసే పరిస్థితి వాళ్ళు బీజేపీ ప్రభుత్వం కనిపిస్తోంది. అందుకని ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఇవాళ మొన్నటి వరకు క్రైస్తవుల మీద దాడులు చేశారు, అదేవిధంగా మొన్న వరకు ముస్లింస్ మీద దాడులు చేశారు, అదేవిధంగా ముస్లింస్ సంబంధించిన వక్ఫ్ ఆస్తుల మీద దాడులు చేస్తారు. చివరికి ఆదివాసులైన గిరిజనులు కూడా వదిలిపెట్టకుండా నిలయటం మనం చూసాం. ఛత్తీస్గఢ్ లో సుమారు 1,52,000 అడవి ప్రాంతాన్ని అక్కడ ఆదివాసులు తరిమి కొట్టి చివరికి కారిపాడు శక్తులకు అప్పచెప్పడం కోసం ఇవాళ బీజేపీ ప్రభుత్వం చూస్తున్నాం. గత సంవత్సరంలో మణిపూర్ లో ఆదివాసులు నివసించే అడవి ప్రాంతం కొండ ప్రాంతాల మొత్తాన్ని అక్కడున్న గనులకి అదానికి అప్పచెప్పడం కోసం అక్కడున్న కుక్కీలను మైతులు తగలు పెట్టి సంవత్సరం పాటు వాళ్ళని ఖాళీ చేపించి చివరికి అక్కడ ఉన్న మైతులకి అప్పచెప్పి అదాని పేరుతోటి ఇవాళ అక్కడ సాగిస్తాడే పరిస్థితులు కనపడుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో జరుగుతున్న శిబిరంపై బోండా ఉమా మతిభ్రమించి దాడి చేశారని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య గుంటూరు అర్బన్ అధ్యక్షుడు మన్నేపల్లి హనుమంతరావు శర్మ ధ్వజమెత్తారు. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద శనివారం మన్నేపల్లి హనుమంతరావు మీడియాతో మాట్లాడారు. బ్రాహ్మణ నాయకులపై కోడిగుడ్లతో దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు. నిత్యం అధికారంలో ఎవరు ఉండరనే వాస్తవాన్ని గ్రహించారని హితవు పలికారు. కూటమి నాయకుల తీరును చూసి సామాన్యులు భయపడుతున్నారని అన్నారు. వెంకట దీపక్ శర్మ, ఆంజనేయులు, మూర్తి, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అక్రమాలపై జరిగినటువంటి పోరాటాలు, నిరసన దీక్షలన్నీ కూడా అందరం చూస్తూనే ఉన్నాం. అలాగే నిన్న అతి ముఖ్యంగా జరిగినటువంటి సందర్భం ఏంటంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బ్రాహ్మణ సామాజిక వర్గం అత్యధికంగా ఉండేటటువంటి నియోజకవర్గం అది. అలాంటిది అక్కడ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మల్లాది విష్ణు గారు ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అయితే అక్కడ ఉన్నటువంటి డిఎస్సి అక్రమాలకు ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళు అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు అందరూ కలిసి కూడా నిరసన దీక్షాయుతంగా శాంతియుతంగా నిరసన దీక్ష తెలియజేయటం జరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు బోండా ఉమా గారు మతి భ్రమించిందో అధికార పిచ్చి పట్టిందో అర్థం కావట్లా కోడిగుడ్లతో దాడి చేయటం అనేది సిగ్గుచేటు అనేది కూడా చెప్తా ఉన్నాం. ఇలాగే ఈరోజు కోడిగుడ్లతో దాడి చేశారు ఒక మాజీ శాసనసభ్యుల మీద. అలాగే అక్కడ ఉన్నటువంటి సాధారణమైన బ్రాహ్మణ కుటుంబాల మీద రేపు మాంసం ముద్దలేస్తారేమో అనేటువంటి భయపడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే ఇంకా ఎన్నో రోజులు మీరు గడవదు. మీరు తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీరు అధిష్టానం దగ్గర నిరూపించుకోవాల్సి వస్తే వేరే రకంగా నిరూపించుకోవాలి తప్ప మీకు మళ్ళీ వచ్చేసారి సీట్ ఇవ్వరేమోనని భయంతో ఈ రకమైనటువంటి దాడులు చేయటం కరెక్ట్ కాదు. ఇదే మీరు బేషరతుగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి మీరు చేసినటువంటి దాడికి బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే ఖచ్చితంగా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా పోరాటం ఉధృతం చేసేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయని హెచ్చరిస్తా మళ్ళీ చెప్తా ఉన్నాం. రెండోసారి మళ్ళీ బ్రాహ్మణ సామాజిక వర్గం ఏమీ చేయలేరు, వాళ్ళైతే ఏమి చేసినా మాట్లాడలేరు అనేటటువంటి పరిస్థితుల్లో ఉంటే ఖచ్చితంగా మా బలం ఏంటి మేమేంటి అనేది కూడా
చూపించాల్సి వస్తుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. డిఎస్సీ అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తూ గుంటూరులో వైసీపీ నేతలు చేపట్టిన రీలే దీక్షలు 3వ రోజుకి చేరాయి. పార్టీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో దీక్షలో పాల్గొన్నారు. డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరగాలి అంటే సిబిఐ విచారణ జరిపించాలని ఫాతిమా డిమాండ్ చేశారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి చెల్లించి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడతో పాటు వైఎస్ఆర్సీపీ దీక్ష శిబిరాలపై టీడీపీ నేతలు దాడులు చేయడాన్ని వైసీపీ నేతలు పాడిబండ్ల కిరణ్, ఝాన్సీ త్రివేణి తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్సీపీ ఉద్యమాలకు వస్తున్న ఆదరణ చూసి ఓరవలేక దాడులు చేస్తున్నారని చెప్పారు. మరోసారి హద్దు మీరి ప్రవర్తిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వారి కుమారులైనటువంటి పల్లెల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పల్లెలలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతటా డిఎస్సి మీద జరిగిన అక్రమాలు, అవినీతి మీద మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చిన మేరకు మేము రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. అయితే గతంలో మెగా డిఎస్సి అని చెప్పి టీడీపీ దగా డిఎస్సి అంటే ఎందుకు చెప్తున్నాం అంటే ఆ ఫిగరు మెగా డిఎస్సి అని మేము ఆ యొక్క 25,000 పైచులకు జాబులకి నోటిఫికేషన్ మేము మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రిపేర్ చేసాం. దురదృష్టవశాత్తు మాకు నోటిఫికేషన్ రావడం వల్ల దాన్ని మేము అమలు చేయలేకపోయాం. ఆ యొక్క నోటిఫికేషన్ని కూటమి ప్రభుత్వం వాళ్ళేదో పెద్ద అంగు ఆర్పాటాలతో పెద్ద క్రియేట్ చేసి ఎన్నో వేల జాబులు ఇస్తున్నామని చెప్పుకొని కేవలం 16,000 పైచులకు మాత్రమే వాళ్ళు దగా చేశారు. విద్యార్థుల్ని యువతని దగా చేసి 16,000 పైచులకు మాత్రమే పెట్టారు. అయితే ఆ పెట్టిందంటే కూడా ఒక పారదర్శకంగా లేదు, ఒక నీతి నిజాయితీ లేదు. కేవలం అవినీతి భాగవతం మూటగట్టుకొని దాన్ని సిబిఐ విచారణ జరిపించమంటే ఎక్కడ అవినీతి జరిగిందని మమ్మల్ని అడిగితే మేము చెప్పాం, అయ్యా స్పోర్ట్స్ కోటాలో 421 జాబులుంటే దాంట్లో ప్రతి ఒక్కటి అవినీతి. ఈ అవినీతిని సాక్ష్యాధారాలతో సహా సాక్షాత్తు మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత మా మంత్రులు మాట్లాడటం జరిగింది. అయినప్పుడు కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ కానీ స్పందించకుండా ఎవరో ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడతారు తప్ప తప్పు చేశాం అని ఒప్పుకోరు, బుకాయిస్తారు. అయితే మీరు తప్పు చేయనప్పుడు సిబిఐని స్వాగతించండి. సిబిఐని స్వాగతిస్తే వాళ్ళు నిస్సిగ్గుగా తెలుస్తారు. మీరు దోషులైతే మిమ్మల్ని శిక్షిస్తారు, మేము దోషులు కాకపోతే మేము చేసిన ఆరోపణలు తప్పు అవుతాయి, మేమే ప్రజల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి మాకు వస్తుంది. అయితే ఇదిలా ఉంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతటా టీడీపీ వాళ్ళు డిఎస్సి మీద చర్చ అంట, అంటే రోడ్ల మీద. అంటే మీకు ఈరోజే ఈ ప్రోగ్రాం గురించి గుర్తొచ్చిందా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 4 రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తుంటే దానికి మీరు ఏ తప్పు చేయకపోయినా మీరు నిరూపించుకోవాల్సింది పోయి ఇలాంటి అవగాహన సదస్సులు పెట్టి ప్రజలను రెచ్చగొట్టే విధంగా మీరు చేస్తున్నారు తప్ప ఇలాంటి వైఖరి ఆలపాటి రాజా గారు ఈరోజు గుంటూరులో చేయడం జరుగుతుంది. మేము ఆ యొక్క మా శిబిరానికి వచ్చేటప్పుడు స్థానిక లాడ్జీ సెంటర్లో చేస్తున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉందో మెగా డిఎస్సి పేరుతో దగా చేసినటువంటి కూటమి ప్రభుత్వం, అలాగే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉద్యోగులు మోసం చేస్తూ, అలాగే ఫీజు రీఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో బకాయిలు చెల్లించలేని పరిస్థితిలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాల్లో మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువతలు మరి పెద్ద ఎత్తున మరి ధర్నాలు చేస్తూ ఉంటే, నిరసన దీక్షలు చేస్తూ ఉంటే ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో దాన్ని చూసి తట్టుకోలేక వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మరి దాడులు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక మరి రాష్ట్రాన్ని గాలికి వదిలేసి ఏదైతే ఉందో మరి మీరు ఇచ్చిన హామీల్లో బలమైంది విద్యాశాఖకు సంబంధించింది, నిరుద్యోగకు సంబంధించింది. దీన్ని మీరు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోవటం వల్ల ఈరోజు ధర్నాలు జరుగుతూ ఉంటే తట్టుకోలేక మీరు ఈ విధమైన దాడులు చేస్తారా? మీరు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేకపోతున్నారని అంటే వాళ్ళ మీద కేసులు పెడతారా? ఈ రోజున చూసినట్టయితే విజయవాడలో మరి ధర్నా చేస్తున్నట్టు విద్యార్థుల మీద
నిరసన దీక్షలు చేస్తున్నటువంటి నిరుద్యోగుల మీద మా పార్టీ నాయకుల మీద ఆ విధంగా ఎగబడిపోయి మీరు గుడ్లతో దాడి చేస్తూ ఉన్నారు, మరి రాడ్లతో దాడి చేస్తూ ఉన్నారు, మహిళలను కూడా చూడకుండా మరి ఆ విధంగా మీరు ఈడ్చిపడేస్తూ ఉన్నారంటే ఇక్కడే మీకు ప్రజల పట్ల, మరి విద్యార్థుల పట్ల, మరి నిరుద్యోగుల పట్ల ఎంత మరి ఇదుందో అర్థమవుతా ఉంది రాష్ట్ర ప్రజలందరూ కూడా. దయచేసి రాష్ట్ర ప్రజలు గమనించండి. వాళ్ళు ఇచ్చిన అబద్ధపు హామీలు, అడ్డగోలు హామీలు నెరవేర్చలేక మరి రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించే విషయంలో చాలా బలంగా ముందుకెళ్తా ఉంది. అలాగే ఏదైతే సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తే, ఎవరైతే మా పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రశ్నిస్తారో అది పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళనే జైలుకు పంపించి మరి వాళ్ళని రోడ్ల పాలు చేసే ఆలోచనలో మీరైతే ఉన్నారు. కానీ ఎక్కడా కూడా మరి పురోగతి లేదు, సంక్షేమం లేదు. మీరు దీన్ని రాష్ట్ర ప్రజలకు గమనించి రాబోయే రోజుల్లో తప్పకుండా మరి ఇలాంటి ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలతో మరి ప్రభుత్వం ఫామ్ చేస్తూ ఉందో దీన్ని బంగాళాఖాతంలో కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి సీఎం చేసుకుంటే మళ్ళీ అన్ని సంక్షేమ పథకాలు మీకు అందుతాయి అని చెప్పి ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తాం. ఇక్కడ ఇప్పుడు జరుగుతుంది. ముందు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మూడే అండి. మెగా డిఎస్సి, ఫీజు రీఎంబర్స్మెంట్, పిల్లలకి జరుగుతున్న అన్యాయాలు. డిఎస్సిలో మెరిట్ స్టూడెంట్స్ కాకుండా మిగతా వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. దానికోసం మేము పోరాడుతూ ఉంటే ఆ శిబిరాల మీద దాడులు చేయటాలు, కొట్టడాలు ఇవి జరుగుతూ ఉన్నాయి. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని జైలుకి పంపించడమే ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యంగా మారిపోయింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఇవన్నీ మారాలి అంటే మళ్ళీ మనం తిరిగి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకోవాలి. దీనికోసం మీరు నిరంతరం కష్టపడాలని కోరుకుంటున్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.